రాజమండ్రి దగ్గర జరిగినటువంటి పాల కల్తీ దారుణం, దుర్మార్గం. 16 మంది చనిపోయారు. ఇప్పటికీ ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అసలు పాలు కల్తీ చేయడం ఏంటి? ఎంత ప్రభావం పిల్లల మీద, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, ఎదుగుదల తగ్గిపోతుంది, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ, అవయవాలు దెబ్బతింటాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి. అసలు ఎంత సీరియస్గా ప్రభుత్వాలు స్పందించాలి దీని మీద. బహుశా ప్రభుత్వ స్పందన నామమాత్రంగా ఉంది అని ఏవైనా జాతీయ మానవ హక్కుల కమిషన్ భావించిందేమో కానీ ఈ మొత్తాన్ని వాళ్ళంతకు వాళ్ళే సుమోటోగా తీసుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారి ఈ సర్కారు మీద కూడా సీరియస్ అయ్యారు. 2 వారాల్లోగా నివేదికలు పంపించండి అని చెప్పి రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు ఇచ్చారు. అండ్ ఆ నివేదికలో ఇప్పటి వరకు చనిపోయిన కుటుంబాలకు మీరు చేసినటువంటి ఆర్థిక సహాయం ఏంటి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళకి ఇస్తున్న వైద్యం ఏంటి, ఈ అన్ని వివరాలు కూడా అందులో పొందుపరచాలి. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా కూడా మానవ హక్కుల ఉల్లంఘనే అని చెప్పి దీన్ని సుమోటోగా తీసుకుంటున్నామని తాజాగా అయితే ప్రకటించారు. బేసిక్గా పాలు కల్తీ ఒకటే అని కాదు, పాలు కల్తీ అయితే ఏముంది, ఆహార కల్తీ అయితే ఏముంది. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్యసభలో డిమాండ్ చేస్తూ ఉంటారు, పాల కల్తీ చేసిన వాళ్ళను ఉరి తీయాలి అని. నిజంగానే అటువంటి చట్టాలు తీసుకురావాలి. పాల కల్తీ, ఆహార కల్తీ ఉరి తీయాలి అనే అంత ఆ మాట అయితే నేను అనట్లేదు, కానీ బట్ అత్యంత కఠిన చట్టాలు అయితే అవసరం దీని మీద. అసలు తిండిని కల్తీ చేయడం ఏంటి, పాలను కల్తీ చేయడం ఏంటి, ఎంత ఎంత దారుణం. సరే, ఎనీహౌ ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది. సో మరి చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఏం చెబుతారు ఈ అంశం మీద, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు చూడాలి.